మాధవరావు గారు, ఈరోజు పూడి శ్రీహరి గారి అక్రమ అరెస్టుకి సంబంధించి ఒకవైపేమో ఇటు చూస్తే నారా లోకేష్ గారికి ప్రమోషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీకి సంబంధించి, ఇటు చూస్తే ఏమో అరెస్ట్ జరగడం వెంటనే. అంటే రెండు ఒక యాదృచ్ఛికంగా జరిగిందా, యథాలాపంగా జరిగిందా, మన పాలనలో యథాతథంగా జరిగిందా, ఎలా అనుకోవాలి దీన్ని? సార్, ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే హీరోలుగా ఉన్నారో, ఎవరైతే పిల్లర్ లాగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంచెం మన ఇబ్బంది పెట్టి వాళ్ళందరినీ అరెస్టులు చేసి వాళ్ళు మానసికంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడితే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వీక్ అవుతారో, పార్టీ వీక్ అవుతుందని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. ఇది ఇంకా 1కి 10 రెట్లు 100 రెట్లు బలపడే పరిస్థితే గానీ ఎవరు భయపడి వెనకపోయే పరిస్థితి కాదు. కేవలం ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు చేసింది ఇది. గతంలో కూడా చాలాసార్లు ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు ఏది చేయలేక వెనక్కి తిరిగిపోయిన పరిస్థితులు. ఆ రోజు ధనంజయ రెడ్డి గారిని కూడా చూసాం, సాక్షి ఎడిటర్ గారిని కూడా. ఇది ప్రతి వాళ్ళు ఏదైనా ఒక కార్యక్రమం చేసుకోవాలనుకున్నప్పుడు ఎవరో ఒకరిని టార్గెట్ చేయడం. ఈ రోజు పోర్టులు సందర్శనకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి డిబేట్ చేయాలి, దాన్ని మళ్ళీ డిబేట్ కింద పెట్టాలి, మన క్యాడర్ మొత్తాన్ని మైండ్ డైవర్షన్ చేయాలి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు అమ్ముకోవాలి, వాళ్ళ తప్పులు బయటికి రాకుండా ఉండాలి. ఏ కార్యక్రమం తీసుకున్నా ఆ రోజు ఏదో ఒకరిని పెట్టుకోవడం, ఇలా అక్రమంగా తీసుకెళ్ళి వాళ్ళని అరెస్టులు చేయడం, కేవలం ఏదో భయంతోటో లేకపోతే నిర్బంధాలతోటో వీళ్ళు చేయాలనుకుంటున్నారు. కానీ అది బ్రిటిష్ వాళ్ళ వల్లే కాలేదు, వీళ్ళ వల్ల ఏమైందండి. వీళ్ళంతా వీళ్ళ పార్టీ అంతా ఇలా ఇప్పుడు కొన్ని సీసీ కెమెరా దృశ్యాలు కూడా చూస్తున్నాం సార్. ఒకసారి సార్, ఈవీఎంలు లేకపోతే వీళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ లోకి రావాలి? మనన్న కాదు సార్, పరకాల ప్రభాకర్ గారు అడిగిన ఒక మాటకి సమాధానం చెప్పలేని వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు బట్టి ఆడవడం కాకపోతే వీళ్ళు అరెస్టులు చేసే ప్రతి నియోజకవర్గంలో అక్రమ అరెస్టులే సార్. శ్రీహరి గారి దగ్గర దుర్మార్గం. ఆయనకేం సంబంధం అండి? ఆయనకేం సంబంధం ఉందని ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు? ఆయన ఏమైనా ఫార్వర్డ్ చేశాడా? కాకపోతే జగన్మోహన్ రెడ్డి సార్ దగ్గర బాగా ఇంపార్టెంట్ రోల్ కి పోషిస్తున్నాడు, మంచిగా పనిచేస్తున్నాడు అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు ఈ రోజు అక్కడ ఉండే మనుషులందరినీ కూడా ఇబ్బంది పడాలని చెప్పి తప్పితే ఆ పోలీసులకి ఏమైనా యూనిఫామ్ ఉందా? కనపడట్లేదు. ఏమీ లేకుండా ఇళ్ల మీదకి పోయి వాళ్ళు పోలీసులో తెలియదు, రౌడీలో తెలియదు, టెర్రరిస్టులో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు తీసుకెళ్లి ఇంపార్టెంట్ వ్యక్తులందరూ తీసుకెళ్లి జైలు వేయాలని ఒక ఆలోచన వెళ్తున్నారంటే వాళ్ళ భయమే. వాళ్ళు చేస్తున్న తప్పులు, దుర్మార్గాలు, దోపిడీలు బయటకు వస్తేనే భయంతో సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి. మీడియా మొత్తం మన వైపు ఉంది. ఎల్లో మీడియా ఒక సాక్షి మనల్ని ఏం చేయలేదు, కానీ సోషల్ మీడియా కంట్రోల్ చేయాలని ఒక దుర్మార్గం ఆలోచనతో ఇప్పుడు వాళ్ళ ఎల్లో మీడియా ఎంత నిస్సిగ్గుగా ఈరోజు పోస్టులు పెడతా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, నిన్న ఆంధ్రజ్యోతి గురించి కానీ, టీవీపై కానీ వాళ్ళ ఎల్లో మీడియా, ఎల్లో సోషల్ మీడియా మొత్తం అసలు రోడ్డుని పడిపోయినాయి. ఈరోజు రోడ్డుని పడిపోయి అసలు సభ్య సమాజం వినలేని మాట్లాడిన భాష మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోగొట్టి అసలు ఏ సంబంధం లేని ఆయన పని ఆయన చేసుకొని పోయి ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారంటే ఇంతకంటే దారుణమైన దుర్మార్గమైన ప్రభుత్వం, నీచమైన ప్రభుత్వం ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదని చెప్పి నేను చెప్తాను. ఎవరో ఏదో పోస్ట్ పెట్టారంట చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆ పోస్ట్ పెట్టడానికి శ్రీహరి గారు కారణం అట. సంబంధం అండి? వీళ్ళు పెట్టిన పోస్టులు సార్ 1,00,000 మంది పెడుతుంటారు రోజు సోషల్ మీడియాలో పోస్టులు. వీళ్ళు పెట్టినటువంటి చెప్తా ఉంటారు మీడియాలో, సోషల్ మీడియాలో. అవును, ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళందరూ విశ్లేషణలు పెడతా ఉంటారు. అందరిని తీసుకొని జైలు వేసేస్తారా? అసలు మీ ఎన్నో మీడియాలో వేయాలండి ఫస్ట్. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, పార్టీ గురించి కానీ, పార్టీ నాయకుల కార్యకర్తల ఫ్యామిలీ గురించి కానీ ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు, మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళందరేమో నిజాయితీ పర్లా. అసలు మనకి ఏ సంబంధం లేకుండా మనము పద్ధతి ప్రకారం ఉన్న వాస్తవాలను ప్రజలు తెలియజేసుకుంటూ పోయేది మాత్రం ఏ సంబంధం లేని శ్రీహరి గారిని అరెస్ట్ చేశారు. ఎవరో పెట్టిన పోస్ట్ కూడా ఈయనే కారణమై ఉంటారు అని ఊహతో ఒక అక్రమ కేసు పెట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా ప్రవేశపెట్టి 100 కోట్లు కొల్లగొట్టిన దోపిడీ పాలకుడు జగన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్లో జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలి. రోజు 10 సార్లు అరెస్ట్ చేయాలి సార్ వాళ్ళని. వాళ్ళ అఫీషియల్ పేజీలో పెట్టే పోస్టులకి అయితే రోజు 10 సార్లు అరెస్ట్ చేయాలి ఒకరిని. జగన్ సీమ ద్రోహి, జగన్ గారి చేతిలో ఒక గొడ్డలి. చంద్రబాబు గారి హయాంలో ప్రజాస్వామ్యం ఎంత గొప్పగా పరిడి వెళుతోందనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారంటే చాలు సార్, అసాంఘిక శక్తులు స్వేచ్ఛగా హాయిగా ఊపిరి పీల్చుకుంటాయి. ఇక్కడ చూడండి ఏ రకంగా అసాంఘిక శక్తులు చెలరైపోయాయి. ఇందులో గొడ్డలి పట్టుకున్నారు.
ఏంటి బాబాయిపై గొడ్డలి వేటేసి గుండెపోటు కోడికత్తి గులకరాయి డ్రామాలతో ఆస్కార్ రేంజ్ అంట. ఇలాంటి డ్రామాలు నాటకాలు ఆస్కార్ పెర్ఫార్మెన్స్ నన్ను మాత్రమే చేయగలవు, ఇది నీకు మాత్రమే దక్కే క్రెడిట్ జగన్. ఎప్పుడైతే మావిగన్ ముందుకొచ్చిందో వాళ్ళు చూడండి ఎట్లా కడుపు మంటతో రగిలిపోతున్నారని చెప్పడానికి. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ పెట్టింది. 2020 జగన్ ముఠా వికృత చేష్టలట. ఎల్లో టెర్రరిస్టులు మహిళల్ని వారి కుటుంబాలని కించపరుస్తూ పోలీసు కేసులకు దూరంగా స్వేచ్ఛగా హాయిగా చేస్తున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు, టెర్రరిస్ట్ కార్యకలాపాలకి ఇవే నిదర్శనం. ఒకటి కాదు, రెండు కాదు. క్రిమినల్ పార్టీ, క్రిమినల్ పాలిటిక్స్, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలి. ఇలా గొడ్డలి మాత్రం పెట్టేస్తారు, బాబాయి గొడ్డలే అంటారు. ఎవడైనా పొరపాటున ఇన్ని చూసిన తర్వాత కడుపు మంటతో ఎవరైనా ఇది బాబాయి గొడ్డలే కాదు బాబు గొడ్డలే అనేసాడు అనుకోండి, అయిపోయింది, వాడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. రెచ్చగొట్టేది వీళ్ళే రెచ్చగొడతారు. వాళ్ళ తోడలుడే ఎన్ని రకాల భాష మాట్లాడాడో చంద్రబాబు గారి గురించి. వాళ్ళ తోడలుడు స్వయంగా వాళ్ళ వాళ్ళ మామ ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఒక్క చంద్రబాబు నాయుడు కుటుంబం తప్ప ఎన్టీఆర్ కుటుంబం మొత్తం చంద్రబాబు నాయుడు గారిని నానా రకాలుగా మాట్లాడారే, వాళ్ళు అరెస్ట్ చేస్తారా? మర్చిపోయారా? గొడ్డలని మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావు అని పార్టీ లాక్కున్నారు, అధికారంలో ముఖ్యమంత్రి లాక్కున్నారు కదా, మరి వెన్నుపోటు పార్టీని పెట్టుకుంటారు తెలుగుదేశం పార్టీ పేరు ఎలా మాట్లాడతారు సార్ అసలు? అంటే వాళ్ళు మాట్లాడడానికి అసలు అంటే ఈ ప్రపంచంలో లేని భాష. అంటే ఏ భాషలో కూడా వాళ్ళని వర్ణించాలో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఈరోజు బిహేవ్ చేస్తా ఉన్నారు. అసలు వాళ్ళు కేవలం వాళ్ళు దుర్మార్గాలు చేస్తూ వాటిని కప్పెట్టుకోవడానికి వాళ్ళు దుష్ప్రచారాలు చేసుకుంటూ అది అవతల మీద వేసేయాలి. నేను మొన్న కూడా చెప్పాను, ఆత్మశుద్ధి పరనింద. వాళ్ళకి తెలుసు వాళ్ళు దుర్మార్గాలు చేస్తున్నారు, కానీ పక్క వాళ్ళ మీద లేచి వాళ్ళు జైలు వేసి భయపెడితే మనం చేసే పొరపాటు దోపిడీలు బయటకు రాకుండా ఆలోచనతోటే ప్రతి ఒక్కరి మీద పెట్టి అరెస్టులు చేసి భయపెట్టాలనే ఆలోచన తప్ప అది రాష్ట్రంలో పరిపాలన పూర్తి గాలికి వదిలేశారు సార్. రైట్ రామ్నాథ్ గారు, ఈ బాబాయ్ గొడ్డలని ప్రతి విషయానికి ఎప్పుడైతే మనకి మావిగన్ వచ్చిందో ఇక అక్కడి నుంచి మొదలు పెట్టేశారు విపరీతంగా. ఇదంతా తెలుగుదేశం అఫీషియల్ సోషల్ మీడియా పోస్టులు ఇవన్నీ కూడా జగన్ గారి చేతిలో గొడ్డలు పెట్టి బాబాయ్ గొడ్డలని ప్రతిదానికి లింకు. మెడికల్ కాలేజీలకు కూడా ఇదే లింకు. మెడికల్ కాలేజీల గురించి కూడా రాశారు. బాబాయ్ గొడ్డలని 100 పోస్టులు పెడతారు. ఎవరైనా పొరపాటున బాబు గొడ్డలి ఇది బాబాయ్ గొడ్డలి కాదన్నారంటే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు. ఈశ్వర్ గారు, ఇది చాలా తీవ్రమైన అంశంగా రాష్ట్రంలో మారిపోయింది. ఈ అరెస్టులు, సోషల్ మీడియా అరెస్టులు ఇవన్నీ సింపుల్ గా ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్య నాయుడు గారు, లోక్సత్తా అధ్యక్షుడిగా పనిచేసిన జయప్రకాష్ నారాయణ గారు, సిపిఐ నారాయణ గారు, మొన్న హైకోర్టు కూడా కన్సర్న్ వ్యక్తం చేసింది. అసలు రఫా అని ఫ్లెక్సీలు పెడుతున్నారు, ఏంటి ఎక్కడికి వెళ్తుంది ఈ రాష్ట్రం. మరి హైకోర్టుకు ప్రస్తుతం జరుగుతున్న అంశాలు కూడా పూర్తిగా హైకోర్టు దృష్టికి వెళ్తున్నాయి లేదో, ఇలా పెద్ద మనుషులందరినీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఒక చోట ఎక్కడన్నా సమావేశం ఏర్పాటు చేసి ఈ గడిచిన 2 ఏళ్లలో లేకుంటే ఎంత టైం అయినా సరే, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ల క్రితం నుండి అయినా సరే, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ పెట్టి ఆ పెద్ద మనుషుల సమక్షంలోనే వెరిఫై చేయిస్తే ఎవరు అత్యంత అనుచితంగా ట్వీట్లు పెడుతున్నారన్నది వాళ్ళే తీర్పిస్తే సరిపోదు. ఇప్పుడు ఈ అరెస్టులు ఇవన్నీ అనేది ఒక అధికార పార్టీకి ఎప్పుడైనా కానీ ఆవేశం తోడైనా పర్లేదు, కానీ అధికారంలో ఉన్న వారికి ఫ్రస్ట్రేషన్ తోడైతే చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. మనం ఇంత అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నామన్న ఫ్రస్ట్రేషన్ ఏ అధికార పార్టీకైనా వచ్చినప్పుడు ఇగో ఇలాంటి తీవ్రమైన పరిణామాలకు వాళ్ళు దిగుతారు. జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ ను వీక్ చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఎప్పటి నుండి మొదలైంది బాగా గమనించండి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే కాన్సెప్ట్ తెచ్చారో ఫస్ట్ 2 రోజులు ఎగతాళి చేయాలని చూశారు, కానీ అది చాలా తీవ్రంగా వెళ్ళిపోతూ ఉండడం. అమరావతి పేరు గురించి గట్టిగా మాట్లాడడం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు మాత్రం మావిగన్ గురించి చాలా తీవ్రంగా మాట్లాడుతూ ఉండడంతో ఇక ఫ్రస్ట్రేట్ అవుతున్నారేమో, కానీ పూర్తిగా ఇంకెప్పుడూ కూడా చరిత్రలో చూడలేమన్నట్టుగా వ్యక్తిత్వ హరణానికి దిగుతున్నారు. ఇక గత నిన్నట్టుంటే అయితే ఇంకా అది అసలు చెప్పడానికి కూడా సాధ్యం కాని విధంగా జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిత్వ హరణానికి దిగుతూ ఉన్నారు. ఇవి చేస్తూ ఉండడంతో ఇటువైపు వైసీపీ నెటిజన్లు అందరూ కూడా సరే మీ చరిత్ర తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నాదెండ్ల భాస్కరరావు గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు, లక్ష్మీపార్వతి గారు వీళ్ళంతా గతంలో ఏం చెప్పారు అన్న దానికి సంబంధించి వీడియోలు, ఆ పుస్తకానికి సంబంధించిన ఎవిడెన్స్ తో సహా పెడుతూ ఉండేసరికి మళ్ళీ కోపడుతున్నారు అధికార పార్టీ. అంటే ఏంటి, మేము మీ మీద ఎలాంటి దుష్ప్రచారం అయినా చేస్తాము, అవును జగన్మోహన్ రెడ్డిని హంతకుడు అంటాం, రేపిస్ట్ అంటాం, ఏదైనా అంటాం, మీరు సైలెంట్ గా ఉండాలి. రివర్స్ లో మా చరిత్ర తవ్వాలని చూస్తే మాత్రం ఇలా అరెస్టులు చేస్తాం అని ఒక వార్నింగ్ ఇచ్చి యువతల పక్షాన్ని అణిచివేయడానికి తెలుగుదేశం పార్టీ దిగుతోంది. ఇవన్నీ ఫలితాలు ఇవ్వవు. ఎప్పుడైనా కానీ అధికారంలో ఉన్న వాళ్ళు ఈ స్థాయిలో ఇలా అరెస్టులు వరుస పెట్టి చేసుకుంటూ వెళ్తే అది కూడా ఏంటి,
అవతల వాళ్ళు పెట్టిన ఒక్క పోస్ట్ మీద కూడా ఎలాంటి చర్యలు లేవు. ఏకపక్షంగా మొత్తం సమాజం అంతా చూస్తోంది, పబ్లిక్ కు అర్థమవుతోంది అని తెలిసి కూడా ఈ స్థాయిలో ఏకపక్షంగా పోలీసుల్ని నడుపుతోంది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆలోచించుకోవాలి. ఆవేశంలో మనము పైకి ఎదుగుతున్నామా, పతనానికి వెళ్ళిపోతున్నామా, గెలుపు అవకాశాలను ఇంకా దెబ్బతీసుకుంటున్నామా ఏంటనేది ఒకసారి టీడీపీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈశ్వర్ గారు. రైట్. పూజిత గారు, ఈ పోస్టులన్నీ చూసే ఉంటారు మీరు. ఇంత దారుణమైన పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారి పైన, చేతిలో గొడ్డలు పెట్టి విపరీతమైనటువంటి రాతలు. బాగుందా గొడ్డలి మామయ్య, నీ గొడ్డలి పార్టీ గొడ్డలి సిద్ధాంతం అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఫ్యాక్షనిస్ట్ అనో ఇంకొక రకంగానో ఏదో ఒక రకంగా తీసుకెళ్ళి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని ఎవరైనా తిప్పికొట్టినా, దీనికి ఎవరైనా రిప్లై ఇచ్చినా, దీనికి ఎవరైనా ఆన్సర్ చెప్పినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఇది అని చెప్పినా వెంటనే అరెస్టులు జరిగిపోతున్నాయి. ఈరోజు పూడి శ్రీహరి గారి అరెస్టు అందుకొక నిదర్శనంగా కనిపిస్తుంది. ఆయనకి ఏ సంబంధం లేకపోయినా ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పకుండా ఏదో కేసులో అరెస్ట్ చేశారంటే, ఎవరో పోస్ట్ పెట్టారంటే ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ఆయన అరెస్ట్ చేశారు. అంటే సరైన కారణం చూపించకుండా మీరు చెప్పినట్టు అరెస్ట్ చేయడం అనేది పూడి శ్రీహరి గారిని చాలా అన్యాయం అండి. ఆయనది అసలు ఏం తప్పు ఉంది? ఆయన ఏమైనా బయటకు వచ్చి ఏమన్నా మాట్లాడుతున్నారా? ఎవరి మీద అయినా ఏమన్నా కమెంట్స్ పెట్టారా? లేకపోతే ఏమైనా చేశారా? కేవలం టీడీపీ పార్టీకో లేకపోతే టీడీపీ పెద్దలకో నిజం చెప్పే వాళ్ళంటే ఇష్టం లేదండి. నిజం చెప్పేవాళ్ళు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు, ప్రజల కోసం పనిచేసే జగనన్నతో ట్రావెల్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఇష్టం లేదు. అవును, వాళ్ళు అది చేయకూడదు. అంటే మేము మంచి చెయ్యం సరికదా, మీరు మంచి చేస్తే కూడా మేము ఒప్పుకోము అనేటువంటి వైఖరి ఉండేటువంటిది టీడీపీ పార్టీ. ఆ దాంట్లో భాగంగానే ఈరోజు ఈ అక్రమ అరెస్టు. కనీసం వాళ్ళు పోలీసులో తెలీదు, లేకపోతే నార్మల్గా వెళ్ళి ఏదో మామూలుగా సాయంకాలం ఎవరినో కలవడానికి వెళ్ళి వాళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోతే అవును, దీన్ని అరెస్ట్ అనరు, దీన్ని కిడ్నాప్ అంటారు. కరెక్ట్ చెప్పారు. అది అరెస్ట్ లాగా కనిపించట్లేదు అసలు. వాళ్ళు మఫ్టీలో వచ్చిన వాళ్ళు ఏది కానీ పేపర్ ప్రొడ్యూస్ చేయకుండా మీరు అరెస్ట్ చేశాము అని అంటే ఎట్లా? ఎస్ మేడం, మీరు కేసు పేపర్ అయినా ప్రొడ్యూస్ చేసి ఉండాలి, ఇన్ఫార్మ్ అయినా చేసి ఉండాలి, నోటీస్ అయినా ఇచ్చి ఉండాలి. ఇవి ఏవి ఇవ్వకుండా మేము వెళ్ళి ఆయన్ని ఒక మనిషిని ఎత్తుకొచ్చేసి మా దగ్గర అధికారం ఉంది కాబట్టి కనీసం అఫీషియల్ గా కూడా వెళ్లకుండా మేము అరెస్ట్ చేశాము అని తర్వాత చెప్తే రైట్. అసలు పూడి శ్రీహరి గారిని ఎందుకు అరెస్ట్ చేశారు, అరెస్ట్ కాదు, ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఆయన చేసిన తప్పేంటి, ఆయన ఏమైనా పోస్టు పెట్టారా, ఫార్వర్డ్ చేశారా? ఏమీ లేదు. ఏమీ లేకుండానే వీళ్ళు పెట్టేటటువంటి పోస్టులన్నీ ఇలా సాగిపోతూ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్, ఎవ్వరూ మాట్లాడకూడదు, వాటి గురించి మాట్లాడకూడదు, వీళ్ళు పెట్టే పోస్టుల గురించి సైలెంట్గా ఉండాలి. లేదంటే ఏం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా పోస్టులు పెడితే భయపెట్టడానికి ఇలాంటి అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసుకుంటూ పోతున్నారు.